అందరికీ నమస్కారం. నేను మీ శాంతి. వెల్కమ్ టు ఇస్లేక్ శాంతి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో రాతి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. అన్ని పచ్చళ్ళు మనం ఎంతో ఇష్టంగా టేస్టీగా కమ్మగా ఉంటాయని తింటాం కదా. ఈ పచ్చడి అయితే మాత్రం ఆరోగ్యం కోసం తింటున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే రాతి ఉసిరికాయ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సంవత్సరం నేను ఆవకాయ పచ్చడితో పాటు మాగాయ పచ్చడి కూడా పెట్టానండి. దాంతోపాటు రాతి ఉసిరికాయ పచ్చడి కూడా కలిపాను. ఇవి 1 కేజీ కాయలు ఉంటాయన్నమాట. సో ఈ వీడియో సమ్మర్లో అంటే మే నెలలో నేను పోస్ట్ చేయాల్సింది లేట్ అయిందండి. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ విషయం చాలామందికి తెలుసు. నేను ఒక వీడియో చేశాను కూడా. మా షాప్ది చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి. దానివల్ల నేను అస్సలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. బట్ ఏంటంటే నాకు కొంచెం మైండ్ డైవర్ట్ అయినట్టు ఉంటుంది, నేను మీతో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇదే నా ఫస్ట్ వీడియో. ఎందుకంటే నేను వర్క్లో పడితే అది మర్చిపోవడానికి నాకు అవకాశం ఉంటుందని చెప్పి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. దాని గురించి మాట్లాడితే మళ్ళీ నా మైండ్ అంతా డైవర్ట్ అయిపోద్దండి. సో ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ఏం జరిగింది ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియో ఒకటి పెట్టానండి. ఎవరైనా చూడాలి, ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే నేను ఈ రాతి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టానో మీకు చూపిస్తాను. ముందుగా 1 కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చానండి. రాతి ఉసిరికాయలు అవి శుభ్రంగా కడిగి మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదు, ఒక క్లాత్తో తుడుచుకోవాలి నీట్గా. తడి లేకుండా చూసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. నైఫ్ తోటి ఒక 4 చిలుకలు పెట్టుకొని మనం పచ్చడి పెట్టుకుంటే ఏంటంటే కారం పులుపు అంతా ఉసిరికాయల్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అనమాట ఊరినప్పుడు. నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నానండి. మీరు కావాలంటే వేరుశనగ నూనె ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. ఇలా ఉసిరికాయలు కొంచెం కొంచెంగా తీసుకొని వేయించుకోవాలండి. ఒకేసారి అన్నీ వేయకూడదు, కరెక్ట్గా వేగవన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. ఇలా ఉంచుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. మనం పచ్చడి కలిపేటప్పుడు ఈ చేసే ప్రాసెస్ అంతా కూడా ప్రతిదీ చల్లగా అయిన తర్వాతే మనం మొత్తం పచ్చడి కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండు ఉడికించుకోవాలండి. దానికోసం ముందుగా నేను ఒక 100 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో వేసి ఇలా నానబెట్టుకున్నాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 25 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలండి. మనం ఎక్కువ వేసామంటే ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది. ఎంత వాటర్ కావాలో అంతే వేసుకుంటే మనకి త్వరగా మరుగుతుంది అనమాట. ఎక్కువ వేసామనుకోండి ఎక్కువ లూజ్గా అయిపోద్ది, మనకి చాలా టైం పట్టుద్ది. అది అసలు కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. ఇలా మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాము ఒక స్ట్రైనర్తో. చాలా నీట్గా మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఎందుకంటే ఈ పచ్చడి నిలవ ఉండాలి కదా, దీనిలో ఉన్న పీచు కానీ అవి ఏమీ రాకుండా చాలా నీట్గా ఓపిక్గా చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో చాలా మనకి తుక్కు అది వస్తుంటుంది కదా, సో అదంతా పోవాలన్నమాట. నీట్గా ఉన్న పేస్ట్ మాత్రమే మనకి రావాలి. దాన్ని మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత నీట్గా ఓపిక్గా తీసుకోవాలి ఇదంతా కూడా. ఈ చింతపండు వేస్ట్ అవ్వకుండా ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఆ ఉన్నదాన్ని కూడా ఇలా చేసేసుకోవాలి. దీంతోపాటు దీనికన్నా ముందు ఆవకాయ పచ్చడి పెట్టానండి. తోటకి వెళ్ళి అక్కడ మామిడికాయలు కోసుకొచ్చి పచ్చడి పెడుతూ ఉంటాను. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. నేను ఎలా పెట్టానో ఆ ప్రాసెస్ అంతా ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా చిక్కగా తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఏదైనా వేస్ట్ అవుతుంది మనకు అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి సేమ్ ఇలాగే చేసేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడతానండి ఎప్పుడు, చాలా బాగుంటుంది క్వాలిటీగా. కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు ఈ చింతపండు పులుసుని మనం ఉడికించుకోవాలన్నమాట. ఆ పచ్చివాసన అంతా పోయి చక్కగా ఉడికిపోతుంది. పచ్చళ్ళు పెట్టడం అంటేనే చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా చేసుకోవాలి కదండి. ఆవకాయ పచ్చడితో పోలిస్తే ఈ ఉసిరికాయ పచ్చడి కొంచెం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఆవకాయ మాగా ఇవనుకోండి, మనం ముక్కలు కట్ చేసిన తర్వాత వెంటనే పచ్చడి కలిపేసుకోవచ్చు. ఈ పులుసు ఇలా వేసిన తర్వాత ఈ దగ్గరికి వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇదిలా మరుగుతూ ఉన్నప్పుడే ఇంకొక బాండీలో ఆవాలు మెంతులు వేయించుకుందాం. ఇక్కడ ఏం చేయాలంటే ఆయిల్ లేకుండా దానిలో ఒక 2 స్పూన్స్ మెంతులు వేస్తున్నాను. ఎక్కువ వేయించామంటే మాడిపోయి చేదొస్తాయి. అందుకని సిమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా దోరగా వేయించుకోవాలి. మనకి ఆవకాయ పచ్చడిలో పెట్టుకునే ఆవపిండి ఏంటంటే ఇలా వేయించకుండా మామూలుగా ఎండలో ఆరబెట్టి గ్రైండ్ చేసుకుంటాము. ఆ ఆవపిండి పనికిరాదనమాట. సో దీనికి మళ్ళీ సపరేట్గా ఇలా 2 స్పూన్స్ మెంతులు, 4 స్పూన్స్ ఏమో ఆవాలు వేసుకొని చక్కగా దోరగా వేయించేసుకొని అప్పటికప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఈ పచ్చళ్ళలో కలుపుకుంటే కమ్మని వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా చక్కగా వేగిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోపు ఇక్కడ చింతపండు పులుసు కూడా చక్కగా దగ్గరగా మరిగిపోయింది. చూస్తున్నారా, ఇలా కొంచెం కొంచెంగా దగ్గర పడిపోతుంది. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు నేను చేసిన ఈ మెంతి పొడి ఇవి కానీ చింతపండు ఇవన్నీ కూడా చల్లగా అయిపోవాలి. వేడి మీద ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు, పచ్చడి నల్లగా అయిపోద్ది అనమాట.
సో చాలామంది పెట్టిన తర్వాత కలర్ మారిపోద్ది, అందుకని ఆల్రెడీ వేయించి చాలాసేపు అయింది కాబట్టి అవి కూడా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మరిగించిన చింతపండు, నెక్స్ట్ కారం ఇవన్నీ వేసి చక్కగా పచ్చడి కలుపుకుందాం. ఇక్కడ నాకు 4 గ్లాసుల వరకు ఉసిరికాయలు అయ్యాయండి వేయించకముందు. సో అందుకని 1 గ్లాస్ కారం వేస్తున్నాను. దీనిలో ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే ఉప్పు వేసుకోవాలి. ఈ కళ్ళుప్పు ఎలాగో ఆవకాయ పచ్చడి కోసం ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటాం కదా, సో అది రెడీగా ఉంటుంది కాబట్టి అదే ఉప్పు నేను ఇక్కడ వాడుతున్నాను. ఇదే ప్లేస్లో సాల్ట్ కూడా వాడుకోవచ్చండి. కాకపోతే ఈ ఉప్పు ఏంటంటే ఎండలో పెట్టి మనం గ్రైండ్ చేసి వేసుకుంటే నీరు రాకుండా ఉంటుందన్నమాట. సాల్ట్ అనేది అంతగా ఎక్కువ యూజ్ చేయకూడదు పచ్చళ్ళు పెట్టేటప్పుడు, కళ్ళుప్పు వాడితేనే మంచిది. ఇది మెంతులు, ఆవపిండి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అనమాట. ఇది కూడా మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే ఈ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా పట్టాలన్నమాట ఉసిరికాయలు. మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైంది ఏంటంటే హెయిర్ కదా, హెయిర్ కోసం చాలామంది ఉసిరికాయలను వాడుతూ ఉంటారు. అది మనం జుట్టుకి బయట పెట్టుకోవడం కన్నా ఇలా కడుపులోకి తీసుకుంటే ఇంకా మంచిదండి. రాతి ఉసిరి పొడి మనం వాడుతూ ఉంటాం కదా, సో ఇలా ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే మంచిదంట. ప్రతిరోజు మనం తినలేం కాబట్టి అప్పుడప్పుడైనా ఇలా తింటే మంచిది. ఈ పచ్చడి చేసుకోవడం వల్ల అది ఉపయోగం అనమాట. నెక్స్ట్ ఇందాక మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది చల్లారిన తర్వాత ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ముందు ఏంటంటే ఇలా మనకి ఎంత కావాలో అంతవరకు మనం ఆయిల్ వేసుకొని కలుపుకుంటాం కదా, 3వ రోజు మళ్ళీ మనం కలిపినప్పుడు ఆయిల్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టం? మీరు ఈ సంవత్సరం ఏం పచ్చళ్ళు పెట్టారు, ఏమేం చేశారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పచ్చడి చూడగానే నోరూరిపోతుందండి. వేసుకొని తిన్న తర్వాత కడుపులో మండిపోతుంది, తెలిసిన విషయమే కదా. మజ్జిగ కంపల్సరీ తాగాల్సిందే, ఎందుకంటే పచ్చళ్ళు ఎంత బాగుంటాయో అంత వేడి చేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగానే వాడుకోవాలి. చూడండి మొత్తం పెట్టిన తర్వాత చక్కగా రెడీ అయిపోయింది, బాగుంది కదా, చూస్తే నోరు ఊరుతుందా. ఇలా తయారైన తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఈ గ్లాస్ జార్ కూడా శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతోటి బాగా తుడిచి తడి లేకుండా అప్పుడు ఇందులోకి తీసుకోవాలి. ఎప్పుడన్నా ఇంట్లో పచ్చడి అయిపోతే నేను ప్రియ పచ్చడి తీసుకొచ్చేదానండి. అది మనం డీమార్ట్లో కూడా చాలా ఉన్నాయి ఈ మధ్య, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి కదా. పావు కేజీ వచ్చి 75 రూపీస్ 100 రూపీస్ ఉంది. నాకు ఎందుకో క్వాలిటీ తక్కువగా ఉంటుంది బయట పచ్చళ్ళు అనగానే, ప్రియ కొంచెం బాగుంటుందిలేండి. కాకపోతే అంత పచ్చడి మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనం హెల్తీగా చేసుకోవచ్చు, హైజీన్గా చేసుకోవచ్చు, అక్కడ మన చేత్తో మనం చేసుకొని హ్యాపీగా తినొచ్చు కదా. సో అందుకనే ఇలా కొంచెం కొంచెమైనా చేసి పెట్టుకుంటాను. టైం లేని వాళ్ళు, ఇంత ఓపికగా చేయలేము అనుకున్న వాళ్ళు ఒక 1/2 కేజీ ఉసిరికాయలన్నా తెచ్చుకొని, కొంచెం ఒక పావు కేజీ అన్న తెచ్చుకొని ఫస్ట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనం తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. పులుపు అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్ జార్లో తీసుకున్నాను. 3rd డే ఒకసారి కలుపుకొని ఆయిల్ సరిపోకపోతే లేదా ఉప్పు ఇవేమన్నా చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇదండి నేను పెట్టిన రాతి ఉసిరికాయ పచ్చడి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.